మా విజయ్ మాల్యా 9 years తర్వాత పబ్లిక్ లోకి వచ్చేలా అంటున్నారు. चोर पैसा लूट के भाग गया. क्या पैसा, क्या लूट? Hi, I'm Vijay Mallya. So it's not just huge, it is humongous. Nothing else comes close. Kingfisher is a class apart. Vijay Mallya case. ఆయన చెప్తుంది ఏంటంటే 2012 నుంచి 2015 వరకు నేను బ్యాంక్స్కి లోన్ రీపేమెంట్ చేయడానికి ట్రై చేశాను, కానీ బ్యాంక్స్ ఆ రీపేమెంట్ని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అంత ఈజీ కాదు. ఇండియన్ సిస్టంలో చాలా రూల్స్ ఉంటాయి, చాలా బ్లాక్స్ ఉంటాయి. వెదర్ గవర్నమెంట్ ఏ అయినా బి అయినా ఆంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయడం కాదు కదా, చాలా డిస్కరేజ్ చేస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ కింగ్ఫిషర్ స్టాఫ్కి శాలరీస్ పే చేయలేనందుకు నన్ను క్షమించండి అని కూడా ఆయన అంటున్నారు. అసలు ఇండియాకి మీరు ఎప్పుడు వస్తారంటే, ఇండియా నాకు ఫెయిర్ ట్రయల్ ఇస్తేనే ఇండియాకి వస్తాను అని ఆయన అంటున్నారు. అసలు ఫెయిర్ ట్రయల్ అంటే ఈ కేసుని న్యాయంగా హ్యాండిల్ చేయడం, ఎటువంటి ఇన్సల్ట్స్ లేకుండా డిగ్నిటీగా హ్యాండిల్ చేయడం. నేను రీపేమెంట్ చేయడానికి రెడీగానే ఉన్నాను, నా తప్పేం లేదు అని అంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు మామ? ఆయన నిజం చెప్తున్నాడనా ఎక్స్క్యూజ్ చేస్తున్నాడనా? మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టామా.